అండోయ్ బాగున్నారా అందరూ? ఈరోజైతే పుచ్చకాయ తిన్న తర్వాత తొక్కనైతే పడేస్తాం కదండి. తొక్కే కదా అని పడేస్తాం అనుకోండి, దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఆ తొక్కతోటి మనం హల్వా చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలున్న పుచ్చకాయ తొక్కని ఎందుకండి పడేయడం? దాంట్లో విటమిన్స్ కూడా ఉంటాయండి. మన లోపల గుజ్జే కాదు, తొక్కతో కూడా మనం ఎన్నో రకాల వెరైటీస్ చేయొచ్చండి. దాంట్లో ఒక రకమేనండి ఇది హల్వా అనేది. చాలా టేస్టీగా అయితే వస్తుందండి పుచ్చకాయ హల్వా. దీనికి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా పుచ్చకాయ ముక్కలు అయితే తీసుకుని వాటికి పైన పీల్ అయితే తీసేస్తే ఇట్లా అయితే వస్తాయండి. ఇలా వచ్చిన వాటిని మనం గ్రేటర్తో అయితే కోరేసుకోవాలండి సన్నగానే. ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తూ ఉంటుందండి. హల్వా అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలాగా మనం గ్రేటర్తో అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది దాని క్వాంటిటీని బట్టి మిగిలినవి ఏం వేయాలి ఏంటి అనేది చూద్దాము. మొత్తం అంతా కోరేసిన తర్వాత ఇంత అయితే వచ్చిందండి. ఒక బాండీ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం తరిగి కోరుకుని పెట్టుకున్న పుచ్చకాయ తొక్క కూర అయితే వేసుకోవాలండి. అది కొలుచుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనకి అది దాన్ని బట్టి మనం పంచదార లేదంటే బెల్లం మీ ఇష్టం అండి, ఏది వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. నెయ్యి కొంచెం కరిగి వేడెక్కిన తర్వాత కప్పులతో అయితే కొలుచుకుంటున్నా అండి. ఇలాగ కప్పులతోటి నాకు 4 కప్పులు అయితే వచ్చింది. 4 కప్పులు వచ్చిన తర్వాత 2 కప్పులు పంచదార అయితే పడుతుందండి. ముందు ఇది బాగా ఉడకాలండి, నెయ్యిలో వేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో వాటర్ అనే కంటెంట్ ఉంటుంది కదా, అది కూడా పూర్తిగా మనకి ఎవాపరేట్ అయిపోవాలి. అప్పటి వరకు దాన్ని చిన్న మంట మీద అయితే చేసుకోవాలండి, మాడిపోకుండానే. టూటీ ఫ్రూటీ కూడా చేస్తారంటండి వీటితోటి. ఎప్పుడు చేయలేదు, కానీ హల్వాని కూర అనేది చేశాను. కూర కూడా చూపిస్తానండి తర్వాత. ఈరోజైతే హల్వా రెసిపీ అయితే చేస్తున్నానండి. ఇలాగా చక్కగా వేయించుకోవాలండి. దీని కలర్ మారుతుంది, మనకి అది ఉడికే కొద్దీ కలర్ చేంజ్ అనేది అవుతుందండి. ఇలాగా ఉడికిపోయింది, లోపల వాటర్ అంతా పోయిందండి. ఇలాగా అయిపోయిన తర్వాత మనం పంచదార అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. నేను 4 కదండి 2 కప్పులు పంచదార అయితే వేసాను. మీరు పంచదార ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే మిశ్రీ అంటారు, పటిక బెల్లం అంటారు, అది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. పంచదార కూడా బాగా కరిగిపోయిన తర్వాత మనకి ఇదంతా దగ్గర పడిపోవాలని మళ్ళీ వాటర్ అనేది వస్తుంది పంచదార వేసిన తర్వాత. ముద్దలాగా అయితే అయిపోయే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలిపితే సరిపోతుందండి, మాడదు తొందరగా. సిమ్లో పెడతాం కదా. నీరు చూసారా వచ్చేస్తుంది. పంచదార కరిగి పాకంలా వస్తుంది అన్నమాట. ఆ పాకం కూడా మళ్ళీ గట్టి పడాలి కదండి. కానీ హల్వాకి అయితే ఆ పుచ్చకాయ యొక్క ఫ్లేవర్ అయితే తెలుస్తుందండి. బాగుంది హల్వా. దాంట్లో కొంచెం సన్న సేమియా అయితే వేసానండి నేను, 1 కప్పుడు. బాగా సన్నగా ఉంటుంది చూసారా, పాలల్లో వేసుకుంటారు, అది అయితే వేసానండి. అది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. లేదంటే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి, ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు కలుపుకుని వాటర్లో. అప్పుడు మనకి హల్వా స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది.
కార్న్‌ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. ఇలా సన్న సేమియా అయినా వేసుకోవచ్చండి. అది కూడా ఉడికి మనకి సేమియా కేసరి స్ట్రక్చర్ అయితే వస్తదండి. టేస్ట్ అయితే చాలా బావుందండి. ట్రై చేయండి. వాటర్ కంటెంట్ అంతా పోవాలండి. అప్పుడు మొత్తం ఉడికిపోయినట్టనమాట పాకంలో మన పుచ్చకాయ కూర అనేది. స్కిప్ చేసి చూస్తే వీడియో అనేది మీకు అర్థమవుదండి. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. కొంచెం ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ కలర్ లైట్‌గా. అది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి. లేకపోతే లేదు. ఎందుకంటే దీనికి వేస్తేనే బావుంటదండి. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే పుచ్చకాయతో చేసిన హల్వా కాబట్టి. ఎప్పుడైనా వాడొచ్చులెండి. మరి రోజు వాడం కదా మనం. అది వేయగానే చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చేసిందో. నెక్స్ట్ ఏంటంటే వాటర్ కూడా చాలా వరకు పోయిందండి. మనకింక బాండీకి అట్లాగైతే బాండీ కనిపిస్తుంది. ఇంకాసేపు మనం అలా మగ్గనిచ్చామనుకోండి ముద్దలా అయితే తయారవుతుంది. ఇలా గ్రీన్ కలర్ ఏసేసుకున్న తర్వాత వీటిని ఇలా పక్కకు జరుపుకొని, దీంట్లో కాస్త నెయ్యేసుకొని జీడిపప్పు అయితే వేయించుకుందామండి. విడిగా వేయించుకున్నా పర్లేదనుకోండి. ఇంకెలాగో దీంట్లోనే కదా వేస్తామని చెప్పేసి, నేను దాంట్లోనే వేసి వేయించేసానండి అలాగా. రోజ్ వెసన్స్ అనేవి 2, 3 చుక్కలైతే వేశానండి. బావుంటుంది అనేసి. రోజ్ వెసన్స్ అన్నమాట ఇవి. ఇ ఇలాగైతే మనకి ముద్దలాగా అయితే స్ట్రక్చర్ వస్తదండి. ఇంకా వేడి వేడిగా తింటే బావుందండి. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడింది ఇది. అంతేనండి టేస్టీ టేస్టీ పుచ్చకాయ తొక్కతో చేసిన హల్వా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడి వేడిగా చాలా బావుందండి. వేడి వేడిగా కొంచెం కొంచెం తింటుంటే సూపర్‌గా ఉంది అసల. ఈ బౌల్‌లోకైతే తీస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ దగ్గర ఏదుంటే అది ఏసుకోవచ్చండి. జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు ఇట్లాగా అన్నీ మిక్సింగ్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఆల్.